మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారి సౌకర్యార్థం నూతన బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ కాసేపట్లో 80 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఉచిత ప్రయాణ సౌకర్యంతో ప్రభుత్వ పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. దీంతో మునుపటి కంటే ప్రయాణికుల సంఖ్య పెరిగి రద్దీగా గమ్యానికి చేరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన ఆర్టీసీ యంత్రాంగం నూతన బస్సుల ప్రారంభానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపట్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి 80 నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో అత్యాధునిక హంగులతో కూడిన 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి. కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు హాజరు కానున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, మరి కాసేపట్లో తెలంగాణ ఆర్టీసీ యంత్రాంగం 80 నూతన బస్సులను ప్రారంభించనుంది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, మార్కేసేపట్లో ఇక్కడికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మార్కేసేపట్లో 80 బస్సులు నూతన బస్సులను ప్రారంభిస్తారు. సో మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ నూతనంగా అంటే ప్రజల సౌకర్యార్థము ఈసారి ఈ ఆర్థిక సంవత్సరానికను ఆర్టీసీ 400 కోట్ల రూపాయలతోటి 1050 బస్సులను కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మాత్రము 80 బస్సులు మాత్రము ఈరోజు రోడ్లపైకి అవి అన్నీ కూడా తిరుగుతాయి. ఎందుకంటే మనం చూస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారాగా మహిళలు పెద్ద సంఖ్యలో ఈ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న నేపథ్యం కనిపిస్తున్నది. సో ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకము, సో దానికి అనుగుణంగా మహిళలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా ఫెస్టివల్ సీజన్స్ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఎక్కడ కూడా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మొదటి విడతగా 80 బస్సులను అయితే ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రారంభిస్తారు. సో చూసుకున్నట్టయితే మాత్రం మొత్తం వీటిలో ఈ ఆర్థిక సంవత్సరానికి 400 కోట్ల రూపాయలతోటి 50 బస్సులు కొనుగోలు చేస్తారు. వాటిలో 400 ఎక్స్ప్రెస్ బస్సులు ఉండగా 512 పల్లె వెలుగు బస్సులు ఉంటాయి. అదేవిధంగా 92 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. ఇవి నూతనంగా మార్కెట్లోకి తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి 80 బస్సులు అవి అందులో మొత్తం 30 ఎక్స్ప్రెస్ బస్సులు ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా 30 రాజధాని ఏసీ బస్సులు, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్, ఇది నాన్ ఏసీ బస్సు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ లహరి బస్సు నూతనంగా, అంటే ఇది నాన్ ఏసీ, సో ఆ స్లీపర్ కమ్ సీటర్ బస్సుని నూతనంగా మనకి మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టుగా కూడా ఇటు ఆర్టీసీ చెప్తుంది. సో ఏదేమైనా సరే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకొని దాని ద్వారాగా వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతుంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మేము ఈ రవాణా సౌకర్యాన్ని ప్రజలకు దగ్గరేందుకు మెరుగుపరుస్తున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం, ఇది వచ్చేసేమో మనకి ఇది వచ్చేసి రాజధాని బస్సు అనమాట. ఇది రెండో బస్సు. ఫస్ట్ మనం చూసింది లహరి బస్సు, అది నాన్ ఏసీ, అంటే అది స్లీపర్ కమ్ సీటర్ బస్సు. ఇది రాజధాని బస్సు, ఇది ఏసీ బస్సు. సో ఇవి కూడా మనకి దాదాపుగా 50 బస్సులు ఈ రోజు నుంచి అందుబాటులోకి ఉండనున్నాయి. అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారాగా ఈ బస్సు ఏదైతే ఉందో ఇది ఎక్స్ప్రెస్ అనమాట. సో మనం దీంట్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు. మనం చూస్తున్న విజువల్స్లో ఇది ఎక్స్ప్రెస్ బస్సు, ఇది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు. సో ఇవి కూడా ఇప్పుడు
50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారాగా ప్రజలకు కూడా ఆయా అంటే ఆయా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విలేజ్లకు సంబంధించి వెళ్తున్న సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంత ఉపశమనం ఉండే. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనము మహిళలు పెద్ద సంఖ్యలో ఇది ఆర్టీసీని వినియోగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో దాని ద్వారాగా ఎక్కడ కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. సో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి కొంత ఉపశమనం లభించినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కూడా దగ్గర వస్తున్న నేపథ్యంలో అలాంటిది ఇప్పుడు ఇబ్బంది తలకున్నారు. ఏదేమైనా సరే మొత్తం అయితే ఆర్టీసీ ఈసారి 400 కోట్ల రూపాయలతో అయితే 1050 బస్సులు అయితే కొనుగోలు చేసింది. సో దానిలో భాగంగా మొదటి విడతకైతే ప్రియా 80 బస్సులను మాత్రం మరికాసేపట్లో పొన్నం ప్రభాకర్ ప్రారంభించబోతున్నారు. మరి 10 నిమిషాల్లో ఇక్కడికి అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల ఎత్తుగల అంబేద్కర్ స్టాచ్యూ విగ్రహం ముందు ఇక్కడికి మరి కాసేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తారు. ఈ బస్సులన్నింటినీ కూడా ప్రారంభిస్తారు. అయితే యాక్చువల్గా ఇక్కడికి మాత్రం ఒక 50 బస్సులు మాత్రమే తీసుకొచ్చారు అధికారులు. ఎందుకంటే ఆర్టీసీ అధికారులు, ఎందుకంటే ఇక్కడ కొంత ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అలాంటిది ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఇక్కడ 50 బస్సులు వచ్చాయి. మరో 30 బస్సులు కూడా రెడీగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. సో అవి కూడా అందుబాటులోకి ఈ రోజు నుంచి రాబోతున్నాయి మరి కాసేపట్లో ప్రారంభం. ఏదేమైనా సరే మహాలక్ష్మి పథకం ద్వారా పెద్ద సంఖ్యలో మహిళలు ఎక్కువగా వినియోగించుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ రాజధాని ఇది ఏసీ బస్సు అనమాట. ఈ ఏసీ బస్సు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఒకసారి. గతంలో చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఏదైనా ఇది మనం చూస్తున్నాము ఫైర్ సేఫ్టీ. ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి మనము ఇంతకుముందు గతంలో చాలా ఏసీ బస్సులలో ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ లాంటివి జరిగేది. సో ఆ పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుని అలాంటి ప్రమాదాలు ఏమైనా చోటు చేసుకున్నా కూడా వెంటనే ఇవి దీని ద్వారా ఆర్పేసేందుకు ఒక కొత్త టెక్నాలజీ ద్వారా ఇవి ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసాం మనము డిజిటల్ స్టీరింగ్స్ కానీ డిజిటల్ మీటర్స్ కానీ కొత్త టెక్నాలజీని రవాణా ఆర్టీసీ రవాణాకు సంబంధించి ఎప్పటికప్పుడు అందిపించుకుంటూ చేస్తున్నారు. ఎందుకంటే ఇబ్బంది ఏంటండి అంటే మీరు గతంలో బస్సులకి ఈ బస్సుకి కొంత తేడా ఏంటండి? తేడా ఉంటుంది. దీంట్లో ఏసీ స్పీడు మంచి కంట్రోలింగ్ ఉంటుంది. అన్ని మనకి ఏంటంటే ఏర్పడుతుంది. ఏదైనా సైడ్ కొట్టినా చేసినా కానీ కెమెరాలో చూసుకోవచ్చు. మనకు బాగా రివర్స్ వెళ్ళినా కానీ ముందుకు వెళ్ళినా కానీ మనకు కెమెరాలో ఆగుపడుతుంది. దాన్ని అబ్జర్వేషన్స్ చేస్తూ బస్సు నడిపియాలి. అట్లా ఇంకా టెక్నాలజీ బాగా డిఫరెంట్ ఉంది. కూర్చున్నానికి మనకు సేఫ్ గా ఉంటది. మన కంట్రోలింగ్ బాగుంటది. దానికంటే కంట్రోలింగ్ చూస్తున్నాము. మనము చూడొచ్చు మనం వెనక సైడ్ అంటే ఇప్పుడు ఈ బస్సు సంబంధించి వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఒకప్పుడు తెలియకపోతుండే. కానీ ఇప్పుడు మాత్రం చూసుకున్నట్టయితే ఆ డిస్ప్లే ఏదైతే ఉందో ఆ డిస్ప్లే అంటే మనకి ఈ బస్సు వెనకాల మరొక బస్సు ఉన్నది. సో అది క్లియర్ గా కనిపిస్తుంది. దాని చుట్టూ కూడా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. జాగ్రత్త పడొచ్చు. రివర్స్ తీసే అవకాశం ఉందా లేదా అనేది కూడా జాగ్రత్త పడుతూ ఈజీగా మనం గుర్తించవచ్చు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిది ఉండకపోతుండే. ఓన్లీ గ్లాస్ చూసి మాత్రమే వెనకకి రివర్స్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అలాంటిది లేకుండా కొత్త టెక్నాలజీ ద్వారా వెనకాల ఉన్నారా లేదా అనేది చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంత టెక్నాలజీ అధునాతనమైన టెక్నాలజీతో ఈ బస్సులు అని ఆర్టీసీ అయితే ఈసారి 400 కోట్ల రూపాయలతోటి కొనుగోలు చేసింది. చూస్తున్నాం మనం. అదేవిధంగా సీట్స్ సంబంధించి కూడా చాలా కంఫర్ట్ గా ఉండేందుకు ఈ సీట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో గతంలో కూడా ఇలాంటి సీట్స్ ఉన్నాయి కానీ కాకపోతే కొంచెం క్వాలిటీగా పెంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా మన సౌండ్ సిస్టమ్స్ కూడా ఏదైనా లాంగ్ జర్నీ వెళ్తున్న సందర్భంలో ఎక్కువ మంది కూడా ఇవి కొంతమంది టీవీ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి సౌండ్ సిస్టమ్ కూడా కొంత ఇబ్బంది ఉండేది. కొంతమంది వెనక కూర్చునే వాళ్ళకి సౌండ్ రావట్లేదు, సౌండ్ పెంచండి అని అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈజీగా ఉండేందుకు ఇలాంటి సౌండ్ సిస్టమ్స్ కూడా క్వాలిటీస్గా పెంచుతారు. ఏదేమైనా సరే ఈసారి మాత్రము ఆర్టీసీ అయితే మాత్రము మంచి టెక్నాలజీని అంటే ఉన్నటువంటి అంటే మన రవాణా రంగంలో వస్తున్న మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పులకు అనుగుణంగా ఈ బస్సులు కొనుగోలు చేసింది. దాదాపుగా 400 కోట్ల రూపాయలతోటి ఈ బస్సులు కొనుగోలు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే 80 బస్సులు ఈ రోజు నుంచి అందుబాటులోకి రానున్నాయి. మరో కొన్ని బస్సులు కూడా మొత్తం 1050 బస్సులను కొనుగోలు చేశారు. సో అవి కూడా ఖచ్చితంగా మార్చి నెలలోపు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.